కంటూ కూడా రేవంత్ రెడ్డి తీవ్ర స్వరంతో మాట్లాడిన పరిస్థితి. ఇప్పటి వరకు ఎంతో మంది మంత్రులను కూడా కలిశాను నేను, ప్రధానమంత్రిని కూడా కలిశాను నేను, కేంద్ర మంత్రులను కలిశాను, ప్రధానమంత్రిని. అందరూ సానుకూలంగా స్పందించారు కానీ బడ్జెట్లో ఆ నంబర్ అయితే కనిపించలేదు, ఎక్కడ తెలంగాణ ప్రస్తావన లేదు అంటూ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడారు. అవును, ఆయన ప్రెస్ మీట్ లో చాలా అంశాలను లేవనెత్తడం జరిగింది. ఆయన ఎంత కాకుండా చిత్తశుద్ధి ఉంటే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి కిషన్ రెడ్డి ఇప్పుడు అంటే మంత్రి పదవికి రాజీనామా చేయాలి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. రైట్గా చూస్తే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో తెలంగాణకు మరోసారి మొండి చేయి చూపించింది. రాష్ట్ర సర్కారు కోరిన ఏ ఒక్క దానికి ప్రత్యేక గ్రాంట్లను మంజూరు చేయలేదు. పలుసార్లు చేసిన డిమాండ్లను పెడచెవిన పెట్టింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, ఇతర మంత్రులు, ప్రధాని మోదీ, ఇతర కేంద్ర మంత్రులను కలిసి చేసిన విజ్ఞప్తులను బుట్టదాఖలు చేసింది. గ్రాంట్లు కాదు కదా, విభజన చట్టం మేరకు ఇచ్చిన హామీలను సైతం ప్రస్తావించలేదు. అసలు బడ్జెట్లో తెలంగాణ పదాన్ని ఉచ్చరించకపోవడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం వర్గాలు, బీజేపీ మినహా ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ప్రస్తావిస్తూ ఆంధ్రప్రదేశ్కు నిధులు కేటాయించిన కేంద్రం తెలంగాణ రాష్ట్రాన్ని మాత్రం ప్రస్తావించలేదని విమర్శిస్తున్నాయి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంతో సరైన సఖ్యత లేదని, తాము అధికారంలోకి వచ్చాక సత్సంబంధాలను నెరుపుతున్నామని, దీనిని దృష్టిలో పెట్టుకోనైనా గ్రాంట్లను మంజూరు చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి సహా రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ నాయకులు ధ్వజమెత్తుతున్నారు. ఏపీలోని పోలవరం ప్రాజెక్టు పూర్తికి నిధులను విడుదల చేస్తామన్న కేంద్రం పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతలను విస్మరించడం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం మొదట కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేసేది. తర్వాతి క్రమంలో ఆ ప్రాజెక్టు పూర్తి కావడం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పాలమూరు, రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు పదే పదే కేంద్రాన్ని కోరుతూ వచ్చారు. సబర్మతి రివర్ ఫ్రంట్, నమామి గంగా తరహాలోనే మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు నిధులిస్తే హైదరాబాద్ లో నదీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని కేంద్రానికి రాష్ట్రం వివరించింది. ఈ ప్రాజెక్టును 1,50,000 కోట్లతో చేపడతామని సీఎం రేవంత్ తెలియజేశారు. అతి భారీ మొత్తం కావడంతో తప్పకుండా కేంద్ర సాయం అందుతుంది అని రాష్ట్రం ఆశించింది. కానీ ఎలాంటి గ్రాంట్ను ప్రకటించలేదు. విభజన చట్టం హామీల మేరకు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి కింద కేంద్రం కేటాయించే నిధులనైనా ఇవ్వాలి అని కోరింది. 9 పాత ఉమ్మడి జిల్లాలకు 50 కోట్ల చొప్పున ఏటా 450 కోట్లు రావాలని పేర్కొంది. ఇక 2019 నుంచి 2,250 కోట్లు రావాల్సి ఉందని తెలియజేస్తుంది. బడ్జెట్లో ఈ నిధులను ప్రత్యేకించాలని కోరింది. కానీ ఆ ఊసే లేదు. ఏపీలోని రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం జిల్లాలకు నిధులిస్తామని ప్రకటించిన తెలంగాణలోని వాటి గురించి మాటెత్తలేదు. బడ్జెట్లో తెలంగాణ, బీఆర్జీఎఫ్ పదమే లేకపోవడం గమనార్హం. మరోవైపు హైదరాబాద్, నాగ్పూర్ పారిశ్రామిక కారిడార్ను స్పృశించలేదు. ఇక హైదరాబాద్, బెంగళూరు కారిడార్ గురించి పేర్కొన్నా దానితో తెలంగాణకు ఒరిగేదేమీ లేదు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్, నిన్నటి కేంద్ర బడ్జెట్ కి సంబంధించి తెలంగాణలో చాలా నిరసనలు వ్యక్తమవుతున్న పరిస్థితి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అంటే పూర్తిగా కేంద్ర ప్రభుత్వం అసలు తెలంగాణ అనే పదాన్ని కూడా బడ్జెట్ లో ఎక్కడ పలికినటువంటి పరిస్థితి లేదు అంటూ కూడా తీవ్ర స్వరంతో నిన్న రేవంత్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ లో మాట్లాడారు. పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, కేంద్ర బడ్జెట్ పై తెలంగాణలో తీవ్రంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇది వివక్ష కాదు, ఇది పూర్తిగా కక్ష అని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర బడ్జెట్ పై ఒక కమెంట్స్ ని పాస్ చేసింది. ఇక నిన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ ని నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో తెలంగాణకు కేంద్రం చేస్తున్నటువంటి అన్యాయం గురించి రేవంత్ రెడ్డి చెప్పారు. 18 సార్లు కేంద్ర మంత్రులను, ప్రభుత్వ పెద్దలను కలిసి తెలంగాణకు కావలసినటువంటి నిధులు గాని, తెలంగాణలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ వీటికి సంబంధించినటువంటి వినతి పత్రాలు ఇచ్చినా కేంద్రం మాత్రం కనీసం పట్టించుకోలేదు. కేంద్ర బడ్జెట్ లో ఇక్కడ తెలంగాణ పదం కూడా లేదు. తెలంగాణ ఏర్పాటును అనేక సార్లు వ్యతిరేకించినటువంటి మోడీ తెలంగాణకు ఇప్పటికీ అన్యాయం చేశాడు. తెలంగాణ పట్ల తనకున్నటువంటి అక్కస్ను మరోసారి వెలుగక్కారు అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక ఇది కుర్చీ కాపాడుకోవడానికి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అని కూడా రేవంత్ రెడ్డి కమెంట్ పాస్ చేశాడు. ఇక ఈ రోజు అసెంబ్లీలో ఒక తీర్మానం చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తా ఉంది. 11 గంటలకు అసెంబ్లీ లోపల దీనిపై చర్చ పెట్టి ఎవరెవరు కలిసి వస్తారో వాళ్ళకి, ఎవరెవరు కలిసి రారో, మోడీతో ఎవరు చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నారో ఈ రోజుతో తేలిపోతుందని కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ రోజు 11 గంటలకు
కేంద్ర బడ్జెట్ లో తెలంగాణపై జరిగినటువంటి Okay. వివక్షతను దీనికి సంబంధించి ఒక తీర్మానం చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావించింది. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపనున్నారు. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్.